ఏముంటది? మెసేజ్ ఏముంటది? ఇందులో మెసేజ్ ఏం లేదండి. కానీ ఏంటంటే ఒక సిట్యుయేషన్ వస్తుంది. చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికి వైఫ్‌లందరూ త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే. నీ వాడే అనుకుంటూ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వెషన్ అడగలేదు. మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ఆ మ్యారేజ్ సేవింగ్‌లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వయలెన్స్‌కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా. వి విల్ సే ఒక 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 రేజ్ వస్తుంది. అరే! ఏదైనా చేసేయాలి, లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది గానీ, అందరూ ఆ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో, అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ ఈస్ సేవింగ్ హర్ మ్యారేజ్. సో, దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడెన్‌గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి ఎనీబడీ విల్ రియాక్ట్ అంతే తప్ప దిస్ ఈస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. ఎందుకంటే జగపతి బాబు గారు ఇందాకలు అడిగినట్టు ఏమిటి నచ్చింది ట్రైలర్లో అంటే, మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ అండ్ లై గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, మీకున్న వాటి యొక్క క్రేజ్, ఒక యాక్టర్గా మీకున్న క్రేజ్, ఇవన్నిటితోని ఆ ఫ్యామిలీ డ్రామా రేషియో దానిలో చాలా బాగుంది. అండ్ జెంజీకి యూత్కి ఇప్పుడు కావాల్సినట్టుగా అమ్మాయి క్యారెక్టర్ని ఏదో కట్ చేశారు. కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా ట్రైలర్ ఈజ్ షోకేసింగ్ దట్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ విల్ సర్టన్లీ ట్రిగ్గర్ ఆల్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ఆడియన్స్. ఈ ట్రైలర్ మాత్రం 100%. తర్వాత లై గారు, మీరు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఈ పతి పత్ని సినిమాలు ఎన్నో చేసిన మీరు ఇప్పుడు ఓ పక్కన రాగానే మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది, మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే అండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో, ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా పర్సనల్‌గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్‌గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో, దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా ఆహ్, పర్సనాలిటీకి, ఒరిజినల్ క్యారెక్టర్‌కి ఎలా కొంచెం క్లోజ్‌గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్‌లీ. కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్‌గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్‌గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్‌లో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్‌గా లేము. మాకేం చేయాలో తెలీదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా, లేకపోతే సినిమాకెళ్తానా, లేకపోతే స్పోర్ట్స్‌లోకెళ్తానా అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎవ్రీవన్ హాస్ ఎ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో, ఆ డీవియేషన్‌లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రెస్ ఒక పాయింట్‌లా ఇలా చూపించామంతే సినిమాలో. ఓకే బట్ అందరూ ఇలాగే ఉన్నారు. జెన్‌జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని ఏం లేదు. సార్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు క్యారెక్టర్ చేయండి, హీరో చేయండి, ఏది చేయడానికైనా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్కి మీకు ఆ ఎపీల్, థియేట్రికల్ ఎపీల్ చాలా స్ట్రాంగ్, అది కంటిన్యూ అవుతుంది అక్కడ అన్పెర్టర్బ్డ్. ఇప్పుడు మీరు హీరోగా చేయడం, తర్వాత మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్లో కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్లు మీకు రావడం, మళ్ళీ పెద్దిలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక క్యారెక్టరు ఇద్దరు ఓకే, అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్లో మధ్యలో హీరోలాగా ఉంది క్యారెక్టర్ మళ్ళీ. హౌ ఆర్ యూ, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఈ క్యారెక్టర్కి మీరు తగ్గారా ఈ క్యారెక్టర్లో ఒదగడానికి, లేకపోతే వాట్ ఆర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ జగపతి బాబు గారు? గుడ్ వన్ నాగేంద్ర, అండ్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్గా ట్రైలర్ గురించి చెప్పినందుకు. నువ్వు అక్కడే చెప్పావు.
అవును, అందరూ కలిసి పాపం మన కర్ణాటక పిల్లని వెలేశారు ఏంటి, ఎవరు ఏం అడగట్లేదు తను. అడుగుతాను, మిమ్మల్ని అడిగాక అడుగుదామని. మన పిల్లే, కర్ణాటక పిల్లే ఉంది, మన మ్యాన్ గర్ల్ అంటే. అదే కాదు, లయాలో మీకు డిఫరెన్స్ ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఏమీ లేదు, ఏం లేదు. అప్పుడు మాట్లాడేది కదా, ఇప్పుడు వాగుతూనే ఉంది. అది ఇప్పుడు అది తేడా, వదలకుండా మాట్లాడు. చిన్న పాయింట్ పెట్టుకుని పెద్ద స్టోరీ చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, వాట్ ఈస్ ద క్వశ్చన్ నాగేంద్ర? అదే మీరు ఒక దాన్ని ఏమంటారు, మీ క్యాన్వాస్ బాగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఏదో మీరు శుభలగ్నం చేసినప్పుడు జగతి బాబు కాదు, హీరోలుగా హిట్లు ఉన్నాయి, నెగిటివ్ క్యారెక్టర్లో హిట్లు ఉన్నాయి, ప్రతి యాంగిల్లోని మీరు హిట్లు, మీ ఇమేజ్ ఎలా ఎన్హాన్స్ అవుతూ, మీ స్పాన్ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. ఆడియన్స్లో నౌ టుడే పీపుల్ కెన్ లుక్ ఎట్ యూ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇది మళ్ళీ ఇద్దరు అమ్మాయిల మధ్య హీరోలాగా కనిపిస్తున్నది. సో దీనికి మీరు ఎంత హోంవర్క్ చెయ్యకపోతే ఇట్ కెనాట్ బి రియల్లీ వెరీ ఈజీలీ డన్ అని నా ఫీలింగ్. మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి దీని మీద? మళ్ళీ పాత రోజుల్లో ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. దో దెర్ ఇస్ నో, ఐ మీన్ కథలోకి వెళ్ళలేం కానీ దెర్ ఇస్ అ ట్విస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్, క్యారెక్టరైజేషన్గా నాది గొప్ప క్యారెక్టరైజేషన్ కాదు ఇది. అంటే మోర్ డామినేటింగ్ ఇస్ రితిక అండ్ దెన్ లయ, దెన్ ఓన్లీ మై క్యారెక్టర్ విల్ కమ్. మోర్ డొసైల్ క్యారెక్టర్ అవుతుంది అది. ఓకే. సో దే హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దట్ బిఫోర్, శుభలగ్నం అన్ని. దట్స్ వాట్ ఐ ఆస్క్. యా, సో అది అంటే అయినా కూడా ఫైనల్గా కథ సక్సెస్ అవ్వాలి, నేను కాదు సక్సెస్ అవ్వాల్సింది. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బికాజ్ ఇందాక చెప్పినట్టు ఐ విల్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్ ఈ ఫిల్మ్లో, జనరలీ ఇన్ ఎనీ ఫిల్మ్, ఓకే, ఇన్ ద ఇండస్ట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అంటే మీరు డసైల్గా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్తున్నారు. బట్ వెన్ పీపుల్ కమ్ టు థియేటర్ వదలా చూడడానికి వచ్చినప్పుడు జగతి బాబు విల్ బి ది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. హీరో ఎవరంటే నాదే అంటారు కదా. దట్స్ వాట్ ఇట్ ఇస్. అక్కడ మీ క్యారెక్టర్ ఎంతవరకు స్కోర్ చేస్తుంది సినిమాకి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ స్కోర్, అంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి నాది పెంచాలనేది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్, బికాస్ మూవీస్ ఆర్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడి. అందరూ పండాలి, ఎవరిది డామినేట్ చేసినా తప్పులేదు, కానీ సినిమా పండాలి, కథ పండాలి. కథే ఫస్ట్ హీరో, తర్వాతే హీరో. అదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథను కానీ మీరు అతనికి చెప్పి వర్క్ చేయించారు అన్నది కదా ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. దానిలో మీరు ఎందుకు మీకు ఈ పాయింట్ అంత బాగా కనెక్ట్ అయ్యింది? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు రియల్లీ ఎక్సెల్ త్రూ దిస్ కంటెంట్ అన్నదానికి మీ తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? హోపే అంతే, ఇటువంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆడుతుందనేది ఒక హోప్. ఓకే. ఇట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద సబ్జెక్ట్, జానర్ ఆఫ్ ది డే. నో జానర్ ఆఫ్ ద డే అని నేను పెద్ద స్టేట్మెంట్ చెప్పను, కానీ ఈ సబ్జెక్ట్కి దట్ కైండ్ ఆఫ్ ఎ జానర్. ఓకే, ఓకే. హృతిక గారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టరు, ఏ యంగ్ హీరోయిన్కి ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్ కాదు, ఇంతకుముందు ఎవరు చేసిన దాఖలాలు కూడా లేవు ఇలాంటి క్యారెక్టర్, రైట్? Yes, sir. They have picked this character from the present streams of the society. సొసైటీలో జరుగుతున్న దాని నుంచి ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేశారు. Okay. ఈజ్ ఇట్ నాట్? అంటే సార్, ఇట్స్ ఐ థింక్ నాట్ ఫుల్లీ, మోస్ట్లీ ఇట్స్ లైక్ పార్ట్ ఫిక్షన్, పార్ట్ ఓకే. బట్ ది బేసిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ది రియాలిటీస్ కదా? నో నాట్ రియలీ No. సార్, అది ఫిక్షన్ సార్. ఓకే, ఓకే. ఎస్. సో ఓకే, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ మీరు మాట్లాడాలంటే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ది ప్రెసెంట్ ట్రెండ్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు దాన్ని? అంటే సార్, ఐ థింక్ ఈ క్యారెక్టర్ వచ్చి, ఐ థింక్ సార్ టోల్డ్ మీ ద క్యారెక్టరైజేషన్. అప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ దిస్ హెస్ బిన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ జనరేషన్, లైక్ దెర్ హెస్ బిన్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. అంటే అందరూ లైక్ జెన్జీ అంటారు. ఐ థింక్ ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ 7 years each and everything, that's different. And జగతి బాబు గారు చేసిన గ్రేటెస్ట్ హిట్ శుభలగ్నం, that is a different genre, but this is sounding something else. No, That's sir. what I'm asking. Yeah. Okay. I didn't spell that. I didn't spell.
సార్ అదే ఐ థింక్ ఎస్ సార్ సగం సగం నిజం సగం అబద్ధం అంటే చాలా తెలివితేటలు చెప్తున్నారు. నితికా శ్రీనివాస్ గారు, ఎస్ సార్ వై యంగ్ గర్ల్స్ అండ్ జెన్జీ జనరేషన్ గర్ల్స్ ఆర్ అబ్సెసింగ్ ఆన్ షుగర్ డాడీస్ అంటే ఏం చెప్తారండి? ఈ సినిమాకి కనెక్టివ్గా అనిపిస్తుంది. ఎక్కువ అమ్మాయిలందరూ ఓల్డర్ మెన్ని, చాలా ఏజ్ గ్యాప్ ఉండే మెన్ని ఇష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమాలో ఎలా అనిపించింది అలాంటి క్యారెక్టర్ చేయడానికి? అంటే ఐ థింక్ మీరు చెప్తున్నారు కానీ ఐ నెవర్ లైక్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దాట్. బట్ ఉన్నారు, లైక్ దెర్ ఇస్ అ గ్రే ఏరియా వేర్ పీపుల్ ఆర్ లైక్ దాట్. సో బ్లాక్ అండ్ వైట్ ఉండదు మోస్ట్లీ. బట్ ఐ థింక్ మూవీ వచ్చి లైక్ జేపీ సార్ సెట్ పార్ట్ నిజం పార్ట్ అబద్ధం. సో మీరు మూవీ ఐ మీన్ అబద్ధం కాదు అంటే ఇట్స్ లైక్ ఫిక్షన్. సో అదే లైక్ సో మూవీని బేస్ చేసి మనం రియల్ లైఫ్కి బేస్ చేయలేము, బికాస్ మూవీ ఈజ్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్ for doing that, they have hundreds of reason for not doing that. So I don't think you can base the film on the real life. భరద్వాజ్ గారు రెగ్యులర్గా మేము జర్నలిస్టులు అందరూ కూడా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్కి రాని రోజు అంటూ ఉండదు, మ్యాక్సిమం వస్తాం. అయితే ఇదివరకు ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా ఎక్కువ ఆర్నారాయణమూర్తి గారి సినిమా జరుగుతున్నప్పుడు 24 hours ఆయన మాకు ఇక్కడ కనపడేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా అలాగే మీరు 5-6 నెలల నుంచి నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్లో అడుగుపెడితే ఫస్ట్ ప్రత్యక్షమైంది మీరే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ చూసుకుంటారు, ఎడిటర్ చూసుకుంటారు, వీళ్ళందరూ చూసుకుంటారు. మీరు ఎందుకు డే అండ్ నైట్ కూడా ఇక్కడే పడుకుని ఇక్కడే ఉంటూ ఏంటి అసలు ఎందుకలా చేయటానికి అరేంజ్మెంట్ అంటే అంత దాని గురించి ఏమైనా చెప్తారా? ఇది చెప్పాను కదా, ఈ సినిమా అబ్సెషన్ మొత్తం అందరికీ. ఈ సినిమా జగపతి బాబుకి అబ్సెషను, నాకు అబ్సెషను, డైరెక్టర్కి అబ్సెషను, కెమెరామెన్కి అబ్సెషను, ఎడిటర్కి అబ్సెషను. సో ఎవళ్ళ కాళ్ళకి ఏదో చించేయాలి దీంట్లోనే. అంటే డెఫినెట్గా కంటెంట్ ఉండకపోతే ఏం చేయలేము, వదిలేస్తాం. అవును అవును, ఇది కంటెంట్ ఉంది, దాన్ని ఏదో చేసి కొత్త వదలకుండా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఇక్కడే నేను సెయిల్ చేశాను. డైరెక్టర్ కానీ, జగపతి బాబు గారు కానీ, చోటా గారు కానీ. చోటా కెమెరామెన్ మామూలుగా అతను రావక్కర్లా, అతను కూడా ఎన్ని రోజులు ఉన్నాడు. నేను కనపడ్డాను, ఆయన కనపడలే, రూమ్లో